నూన్లో కూడా పైన్స్ విస్పర్ చేస్తున్న నిశ్శబ్దమైన హిల్ యొక్క షోల్డర్పై టూ వుడ్ కట్టర్స్ పక్కపక్కన వర్క్ చేశారు. ఒకడు రాఘవ్, బ్రాడ్ షోల్డర్ ఉన్న, అలసట లేని, వరల్డ్ అనేది ఎఫర్ట్ యొక్క స్టడీ బీట్కి వంగుతుంది అని అతను బిలీవ్ చేసేవాడు. మరొకడు కిరణ్, బిల్డ్లో లైటర్, మేనర్లో కామ్, క్లియర్ హెడ్ అండ్ షార్ప్ టూల్ ఒక డేని అలాగా టర్న్ చేయగలవని అతను బిలీవ్ చేసేవాడు. ఆ ఆటంలో మిల్ ఒక నోటీస్ పోస్ట్ చేసింది. బోనస్ కోసం ఫస్ట్ స్నో ముందు మార్క్ ట్రీస్ ని ఫెల్ చేయండి అని. రాఘవ్ స్మైల్ చేశాడు అండ్ తన యాక్స్ యొక్క స్ట్రాప్ టైటన్ చేశాడు. మోర్ రాజ్, మోర్ ట్రీస్ అని అతను అన్నాడు. సింపుల్ మ్యాథ్. అతను డాన్ కంటే ముందు రైజ్ అయ్యి ఫాగ్ ఇంకా ట్రాన్స్ ను గ్రిప్ చేస్తున్నప్పుడు స్లోప్ ని రీచ్ చేశాడు. అతను సన్ పైకి క్లైమ్ అవుతుండగా స్వింగ్ చేశాడు. క్రోస్ స్కైని క్రాస్ అవుతుండగా కూడా స్వింగ్ చేశాడు. అండ్ వారి షాడోస్ వెనిష్ అయినప్పుడు కూడా స్వింగ్ చేస్తూనే ఉన్నాడు. కిరణ్ త్వరలోనే అరైవ్ అయ్యాడు. అతను తన బండిల్ ని డౌన్ పెట్టాడు. బట్ తన యాక్స్ ని రేజ్ చేయడం బదులుగా ఒక క్లాత్ ని అన్రోల్ చేశాడు. ఇన్సైడ్ ఒక వెట్ స్టోన్, ఒక స్మాల్ ఫైల్, చాక్డ్ కార్డ్ యొక్క లెంత్, అండ్ కొద్దిగా ఆయిల్ ఉన్న చిన్న ఫ్లాస్క్ ఉన్నాయి. అతను ఒక స్టంప్ పై సిట్ అయ్యి ఫస్ట్ మార్క్డ్ పైన్ ని స్టడీ చేశాడు. అతను ల్యాండ్ యొక్క స్లోప్, వైండ్ యొక్క డైరెక్షన్, అండ్ బ్రాంచెస్ ఎలా లీన్ అవుతున్నాయో చెక్ చేశాడు. దెన్ అతను బాక్ పై ఫేస్ కట్ ని మార్క్ చేయడానికి ఒక ఫెయింట్ చాక్ లైన్ డ్రా చేశాడు. అది అయ్యాకనే అతను మోకాళ్లపై నీల్ అయ్యి షార్పెన్ చేయడం బిగిన్ చేశాడు. పాసింగ్ బై అవుతున్న విలేజర్స్ టు మెన్ వైపు గ్లాన్స్ చేశారు. అక్కడ రాఘవ్ ఉన్నాడు అని వారు చెప్పారు, అతని బ్లోస్ యొక్క రిథంను అడ్మైర్ చేస్తూ. అతను ఖచ్చితంగా బోనస్ విన్ చేస్తాడు. కిరణ్ యొక్క స్టోన్ లైట్లో ఫ్లాష్ అవుతుండగా చూసినప్పుడు సమ్ చకిల్ చేశారు. అతను ఇంకా ఒక్కసారి కూడా స్ట్రైక్ చేయలేదు. మిడ్ మార్నింగ్ వరకే రాఘవ్ 3 ట్రీస్ ను ఫెల్ చేశాడు. అతని షర్ట్ అతని బ్యాక్ కి క్లింగ్ అయింది అండ్ అతని బ్రెత్ మందంగా ఉంది. అతను తన బ్రోని ఫోరామ్ తో వైప్ చేసి ముందుకు కంటిన్యూ చేశాడు. కిరణ్ షార్పనింగ్ ఫినిష్ చేసి స్ట్రే గ్రాస్ బ్లేడ్ పై ఎడ్జ్ ని టెస్ట్ చేసి వర్క్ కి వెళ్ళాడు. అతని యాక్స్ హై, క్లీన్ నోట్ తో బైట్ చేసింది. చిప్స్ పేల్ బర్డ్స్ లా ఫ్లై అయ్యాయి. అతను ట్రీ ఫాల్ కావాలని కోరుకున్న సైడ్ పై ఒక నీట్, షాలో నాచ్ కట్ చేశాడు. దెన్ బ్యాక్ కట్ కి మూవ్ అయ్యాడు. ఒక వెజ్ ట్రంక్ ని అతని బ్లేడ్ ని పించ్ చేయకుండా కీప్ చేసింది. ట్రీ సైడ్ చేసి అతను ప్లాన్ చేసిన చోటుకే సెటిల్ అయ్యింది. బ్రాంచెస్ క్యాచ్ అవి టియర్ కాకుండా ఉండేందుకు క్లియర్ చేసిన గ్రౌండ్ పైకి ల్యాండ్ అయ్యింది. నూన్ వచ్చింది. రాఘవ్ 5 ట్రీస్ ని డౌన్ చేశాడు అండ్ అతని పామ్ పై ఒక కొత్త బ్లిస్టర్ వార్మ్ అవుతోంది. కిరణ్ కు 4 ఉన్నాయి, బట్ అతని బ్రీదింగ్ ఈవెన్ గా ఉంది అండ్ అతని హ్యాండ్స్ మీద మార్క్స్ లేవు. అతను క్రీక్ దగ్గర 10 మినిట్స్ సిట్ అయ్యి నీళ్లు డ్రింక్ చేసి స్టోన్ ని ఎడ్జ్ పై మళ్లీ రన్ చేశాడు. దెన్ అతను రైజ్ అయ్యి స్ట్రెచ్ చేసి స్లోప్ కు రిటర్న్ అయ్యాడు. లేట్ ఆఫ్టర్నూన్ కల్లా హిల్ థాడ్స్ అండ్ క్రాక్స్ యొక్క లో కోరస్ లా మారింది. రాఘవ్ యొక్క యాక్స్ ఇక సింగ్ చేయలేదు, అది థడ్ చేసేది అండ్ స్టిక్ అయ్యేది. అతను బూట్తో దాన్ని ప్రై చేసి ఫ్రీ చేశాడు అండ్ తగిన బైట్ ను మేకప్ చేయడానికి ఇంకా హార్డ్ గా స్వింగ్ చేశాడు. స్వెట్ అతని ఐస్ ను స్టింగ్ చేసింది. అతనికి స్టాప్ చేయాలనిపించలేదు. స్టాప్ చేయడం అంటే ట్రీస్ గా మారగల మినిట్స్ ని గివ్ అప్ చేయడం. కిరణ్ స్టడీ పేస్ ను కీప్ చేశాడు. అతను నెక్స్ట్ ట్రంక్ నుండి బ్రష్ ని క్లియర్ చేయడానికి, క్రౌన్ ఎటు ఫాల్ అవుతుందో ప్లాన్ చేయడానికి, స్వింగ్ యొక్క వెయిట్ అతని హిప్స్ లోకి పోయేలా, కేవలం ఆర్మ్స్ లో కాదు, తన స్టాన్స్ ని అడ్జస్ట్ చేయడానికి పోస్ట్ చేసేవాడు. బ్రాంచెస్ ఇంకా రీచ్ చేయడానికి ఈజీగా ఉన్నప్పుడే అతను వాటిని ట్రిమ్ చేశాడు. సాప్లింగ్ తో ఫ్యాషన్ చేసిన లీవర్ తో లాగ్స్ ని రోల్ చేశాడు అండ్ మిల్ కార్ట్ కి ఫ్యూవర్ స్టాప్స్ అవసరం అయ్యేలా వాటిని స్టాక్ చేశాడు. సన్ రిడ్జ్ వైపు స్లైడ్ అయ్యింది. ఫోర్మన్ మార్క్డ్ స్టంప్స్ అండ్ స్ట్రేట్ లాగ్స్ ను కౌంట్ చేశాడు. రాఘవ్ 8 కట్ చేశాడు. కిరణ్ 11 కట్ చేశాడు. రాఘవ్ స్టేర్ చేశాడు, అతని టీత్ లో డస్ట్. నేను మరింత హార్డ్ గా వర్క్ చేశాను అని అతను అన్నాడు. అతని వాయిస్ లో యాంగర్ అండ్ కన్ఫ్యూజన్ రెసల్ అవుతున్నాయి. నేను ఎర్లియర్ స్టార్ట్ చేశాను. నేను బేలీ రెస్ట్ చేశాను. కిరణ్ తన యాక్స్ యొక్క ఎడ్జ్ ను థంబ్ తో టచ్ చేసి రిప్లై చేసే ముందు దాన్ని క్లీన్ గా వైప్ చేశాడు. మీరు హార్డ్ గా వర్క్ చేశారు అని అతను అన్నాడు. బట్ నేను షార్ప్ బ్లేడ్ అండ్ ప్లాన్ తో వర్క్ చేశాను. ఎఫర్ట్ ఒక గుడ్ హార్స్. డైరెక్షన్ అనేది రేంజ్. తరువాత మార్నింగ్
రాఘవ్ ఇంకా డాన్ కంటే ముందు రైజ్ అయ్యాడు. బట్ ఈసారి అతను కిరణ్ యొక్క స్టంప్ దగ్గరకు వాక్ చేశాడు. అతను తన థ్రోట్ ని క్లియర్ చేశాడు. స్టోన్ గురించి నాకు టీచ్ చేయండి అని చెప్పాడు. అతని చీక్స్ రెడ్ అవుతుండగా నా వెజ్ అనే విషయం ఏదైతే ఉందో అది కూడా. కిరణ్ ఎదురుచూస్తున్నట్టుగా స్మైల్ చేశాడు. డల్ యాక్స్ తన ఫోర్స్ ను స్ప్రెడ్ చేసి బాడీని టైర్ చేస్తుందని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. రైట్ యాంగిల్ లో ఫైల్ ని ఎలా హోల్డ్ చేయాలో, హీల్ నుండి టో వరకు లాంగ్, ఈవెన్ స్ట్రోక్స్ లో ఎడ్జ్ ని ఎలా డ్రా చేయాలో, బ్లేడ్ కి ఆయిల్ ఎలా అప్లై చేయాలో, రస్ దాన్ని ఈట్ చేయకుండా ఉండడానికి రాఘవ్ కి షో చేశాడు. ఫేస్ కట్ అండ్ బ్యాక్ కట్ గురించి, వుడ్ యొక్క హెంజ్ వల్ల మీరు నిర్ణయించిన దిశలో ట్రీ ఫాల్ అవుతుందని, కట్ ఓపెన్ గా ఉండేందుకు సింపుల్ వెజ్ ఎలా కీప్ చేస్తుందో అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్ప్లిట్ కావాలని భావించే గ్రెయిన్ ని ఎలా ఫైండ్ చేయాలో, దాన్ని యూజ్ చేయాలి కానీ ఫైట్ చేయకూడదని కూడా అతను షో చేశాడు. ఆ డే వారు పేయర్స్ గా వర్క్ చేశారు. ఒకరు షార్పెన్ చేస్తుండగా మరొకరు మార్క్ చేసి క్లియర్ చేశారు. వారు తక్కువగా స్పీక్ చేసి ఎక్కువగా లిసన్ చేశారు. వైండ్ కి, స్టీల్ కింద ఫైబర్స్ చేసే సాఫ్ట్ గ్రోన్ కి, తమ స్వంత బ్రెత్ కి. తన స్ట్రెంగ్త్ క్లమ్జినెస్ లో బెండ్ కావడానికి ముందు షార్ట్ రెస్ట్స్ ఎలా టేక్ చేయాలో రాఘవ్ లెర్న్ చేశాడా. ఒక స్టోన్ తో 10 మినిట్స్ ఉండటం డల్ బ్లోతో ఒక సేవ్ చేయగలదని అతను లెర్న్ చేశాడు. డాస్క్ సమయానికి అతనికి 10 నీట్ స్టంప్స్ అండ్ క్రాక్డ్ బాక్లా అనిపించని ఒక బ్యాక్ ఉంది. కిరణ్ కి 12 ఉన్నాయి అనిద్దరూ స్మైల్ చేస్తున్నారు. వీక్ చివరికి రూల్స్ ప్రకారం ఫార్మన్ బోనస్ ని కిరణ్ కి పే చేశాడు. బట్ మొదటి నోట్ కింద రెండో నోట్ ని కూడా రైట్ చేశాడు. ఇప్పటి నుంచి ఎవ్రీ క్రూ స్టోన్స్, వెజెస్ అండ్ చాక్ క్యారీ చేస్తుంది అండ్ ప్రతి కట్ ప్లాన్ చేయబడుతుంది. కిరణ్ తల నాట్ చేసి ఇంకో చిన్న విషయం ఆస్క్ చేశాడు. మనము ప్లాన్ చేద్దాం అని అన్నాడు. ప్రతి ట్రాంక్ కు 2 సాప్లింగ్స్. ఫోర్మన్ అగ్రీ అయ్యాడు. అండ్ త్వరలో హిల్ మెజర్డ్ స్టాక్స్ ఆఫ్ లాగ్స్ పక్కన రోజ్ ఆఫ్ గ్రీన్ హోప్ కనిపించాయి. ఇయర్స్ తరువాత స్నో రిడ్జ్ ను వైట్ గా టర్న్ చేసినప్పుడు అండ్ మిల్ యొక్క స్మోక్ థ్రెడ్ లా కర్ల్ అయినప్పుడు పీపుల్ టు వుడ్ కటర్స్ యొక్క స్టోరీ టెల్ చేశారు. వారు రాఘవ్ యొక్క స్టబర్న్ ప్రైడ్ గురించి అని ఎలా విజ్డమ్ గా సాఫ్టన్ అయిందో స్పీక్ చేశారు. వారు కిరణ్ యొక్క క్వైట్ మెథడ్ గురించి అని అతని స్వంత చేతుల కన్నా ఎక్కువ చేతులను ఎలా గైడ్ చేసిందో కూడా స్పీక్ చేశారు. అండ్ ఒక చైల్డ్ ఒక టాయ్ హ్యామర్ను హెఫ్ట్ చేసినప్పుడు ఆర్ ఒక స్టూడెంట్ ఒక క్రౌడెడ్ పేజ్ ని ఫేస్ చేసినప్పుడు ఎవరో రాఘవ్ కి చాలా ఇష్టమైన లైన్ ని రిపీట్ చేస్తారు. అతను తన న్యూ యాక్స్ యొక్క హ్యాండిల్ పై కావ్ చేసిన దానినే చెట్టుని ఫెల్ చేసేది స్వింగ్ కాదు, దాన్ని మీట్ అయ్యే ఎడ్జ్. చివరికి రాఘవ్ ఇంకా హార్డ్ గా వర్క్ చేశాడు. కిరణ్ ఇంకా స్మార్ట్ గా వర్క్ చేశాడు. బట్ హిల్ మెల్లగా విస్పర్ చేస్తూ ఇస్తున్న లెసన్ మాత్రం ఎవరికైనా వినడానికి సరిపోయేంత సింపుల్. ముందు షార్పెన్ చేయండి, దెన్ స్ట్రైక్ చేయండి.